హాయ్ అండి, ఈ రోజు కూడా చక్కటి వీడియోతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. మరి ఈ రోజు వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే పాండ్స్ బ్రైట్ మిరాకిల్స్ ఫేస్ వాష్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది యాక్టివేటెడ్ చార్కోల్ తో తయారు చేయబడింది. ఈ యాక్టివేటెడ్ చార్కోల్ లో ఉండడం వల్ల ఇది మగవాళ్ళకి ఆడవాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఇది రోజు ట్వైస్ ఉపయోగించడం వల్ల మంచి రిజల్ట్ అయితే వస్తుంది. దీంతో పాటుగా మనం చూపించిన పాండ్స్ బ్రైట్ బ్యూటీ సీరం ప్లస్ క్రీమ్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా యూజ్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మరి దీని ప్రైస్ ఎంత, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి ఎప్పటి వరకు మనకి దీని లైఫ్ టైం ఉంటుంది వగైరా డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో అయితే చెప్తాను. కనుక వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ ఐకాన్ కూడా వచ్చేస్తుంది. అది కూడా హిట్ చేయాలండి. అది హిట్ చేస్తేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. అయితే ఈ చార్కోల్ ఫేస్ వాష్ మనకి ఎన్నో రకాల చార్కోల్ ఫేస్ ప్యాక్లు ఇంకా అలాగే స్క్రబ్బర్స్ అయితే వచ్చాయి కదా. ఇది చార్కోల్ ఫేస్ వాష్ అనమాట. ఫేస్ వాష్, స్క్రబ్బర్ ఇంకా అలాగే ఫేస్ ప్యాక్లు ఉపయోగిస్తూ దీనికి సంబంధించిన క్రీమ్ ని కూడా ఉపయోగిస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. పైన ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిటాక్సిఫై అయితే చేస్తుంది ఈ చార్కోల్. చాలా మందికి ఏంటంటే డెడ్ సెల్స్ అనేవి చాలా ఎక్కువగా పేరుకుపోయి ఉంటాయి ముక్కు చివరన ఇంకా అలాగే ముక్కు పైన. కొంతమందికి ఏంటంటే ఇక్కడ గడ్డం దగ్గర అంతా కూడాను బాగా రఫ్ గా అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇలాంటి చార్కోల్ ఫేస్ వాష్ ని ఉపయోగిస్తూ బాగా స్క్రబ్ చేసినట్లయితే అవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయి. అండ్ అలాగే మంచిగా స్కిన్ అనేది ప్యాంపర్ అవుతుందండి. అంతేకాదు ఇది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఉపయోగించవచ్చు. టీనేజ్ పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిల్ ఎక్కువగా రిలీజ్ అవుతుంటుంది కదా, అది ఎక్సెస్ గా రిలీజ్ అవ్వకుండా ఇది కంట్రోల్ చేస్తుంది. ఈ పాండ్స్ లోని మనము ఇదివరకులోని ఫేస్ క్రీమ్ గురించి అయితే చెప్పుకున్నాం కదా. ఫేస్ క్రీమ్స్ లోనే చాలా రకాలు అయితే ఉంటాయి. మగవాళ్ళు ఉపయోగించేటప్పుడు పాండ్స్ ఫేస్ క్రీమ్ ఏంటంటే మీరు సీరం ప్లస్ క్రీమ్ అని ఉంటుంది కదా, అది ఉపయోగిస్తే చాలా బాగా పనిచేస్తుంది. ఆడవాళ్ళకి ఈ క్రీమ్ ఒకటే సరిపోతుంది. మీరు సీరం వేరేగా ఉపయోగించుకున్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనకి చాలా సున్నితమైన చర్మం కాబట్టి మనకి అదొకటి ఉపయోగిస్తే సరిపోతుంది, చాలా బాగా పనిచేస్తుంది. మగవాళ్ళకి ఏంటంటే గడ్డం అది ఉంటుంది కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ వాష్ ఫుల్గా అయితే ప్రతిరోజు 2 సార్లు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫేస్ అంతా కూడా ఒకసారి వాష్ చేసుకొని నెక్ ఏరియా కూడా క్లీన్ చేసుకొని ఆ తర్వాత ఈ ఫేస్ వాష్ తగినంత అమౌంట్ లో తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసి మసాజ్ అయితే చేయాలి. నెక్ ఏరియాలో కూడా మసాజ్ చేయాలి. చాలా మందికి నెక్ వెనకాల ట్యాన్ అయిపోయి ఉంటుంది కదా, ఆ ట్యాన్ కూడా రిమూవ్ చేస్తుంది. సో బాగా మసాజ్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేసేయాలి. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేసుకోండి. ఈజీగా ఎక్స్ప్లోయిట్ అవుతుంది. అండ్ అలాగే స్కిన్ చాలా మంచిగా అయితే తయారవుతుంది. స్కిన్ పైన ఉన్న డెడ్ సెల్స్ ఇంకా అలాగే ఏదైతే ఎక్సెస్ ఆయిల్ ఉందో దీని అంతటిని కూడా రిమూవ్ చేస్తుంది. మరి ఫేస్ వాష్ లోనే మనకి చాలా రకాలు అయితే ఉన్నాయి పాండ్స్ లోని. ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా అది పనిచేస్తుంది. మనకి ఇక్కడ ఎక్కడ కూడాను ఓన్లీ ఫర్ మెన్స్ అని లేదంటే ఓన్లీ ఫర్ లేడీస్ అని ఎక్కడ ఇవ్వరండి, మెన్షన్ చేయరు. దీనికి గల కారణం ఏంటంటే ఎవరైనా ఉపయోగించుకోవచ్చు అని. మరి ఇది వచ్చేసి మనకి 15 grams ఆఫ్ ప్యాక్ అనమాట. 35 రూపీస్ అయితే ఇది అవైలబుల్ గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ నుంచి మనకి 2 years వరకు దీని లైఫ్ టైం అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితే ఎక్స్పైర్ అయిపోతుంది. లోపల చూసుకున్నట్లయితే మనకి ఫేస్ వాష్ ఈ రకంగా అయితే లైట్ యాష్ కలర్ లోనైతే ఉంటుందండి. కొంచెం స్పాంజీగా ఒత్తుగానే ఉంటుంది. కొంచెం ఎక్కువగానే తీసుకొని ఫేస్ అంతా కూడా అప్లై చేసి బాగా మసాజ్ అయితే చేయండి. మీకు ఎక్కడైతే డెడ్ స్కిన్ సెల్స్ ఉన్నాయో అంటే ముక్కు దగ్గర ఇంకా అలాగే దవళ్ళ దగ్గర ఇక్కడ అంతా కూడాను డెడ్ స్కిన్ సెల్స్ ఎక్కువ పేరుకుపోయి ఉన్న దగ్గర మీరు అప్లై చేసి మసాజ్ ఎక్కువ సెట్ చేస్తే మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది. కొంతమందికి ఏంటంటే మండినట్టుగా లేదంటే ఇచ్చింగ్ వస్తున్నట్టుగా అనిపిస్తుంది. అదేంటంటే మీకు ఉన్న సెన్సిటివ్నెస్ వల్ల అలా అనిపిస్తుంది అనమాట. కొంతకి ఏంటంటే పడకపోయినప్పుడు ఏంటంటే రెడ్నెస్, ఇచ్చినెస్ ఇలాంటివి వస్తాయి. సో అలాంటి వాళ్ళు యూజ్ చేయకండి. మిగతా వాళ్ళందరూ కూడా యూజ్ చేసుకోవచ్చు. మాక్సిమం మనకి ఏంటంటే ఫేస్ క్రీముల కన్నా ఫేస్ వాష్లు ఎటువంటి హామ్ చేయవు, ప్రతి ఒక్కరికి కూడా బాగా పనిచేస్తాయి. కొన్ని ఫేస్ వాష్లు ఏంటంటే జిడ్డు పట్టినట్టు ఇంకా వదలనట్టు అనిపిస్తూ ఉంటాయి. మనకు ఇది అలా కాదు, ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరి ఈ రోజు వీడియోలో మనం చూడబోయే ఒక చక్కటి హర్రర్ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో అయితే చూసేద్దాం. అయితే నేను ఈరోజు మీతో షేర్ చేయబోయే రియల్ హర్రర్ ఇన్సిడెంటు మా ఫ్రెండ్ అశ్విని నాతో షేర్ చేసిందండి. వాళ్ళ బాబాయ్కి రియల్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ని నాతో షేర్ చేసింది. వాళ్ళు ఉండేది న్యూ కాలనీ, సిండియా న్యూ కాలనీ. వాళ్ళ నాన్నగారు షిప్ యార్డ్లోని ఎంప్లాయ్ అనమాట. సో అందుకనే వాళ్ళకి క్వార్టర్స్ అయితే ఉంటుంది. ఆ క్వార్టర్స్లోనే అందరూ కూడా ఉమ్మడి కుటుంబం వాళ్ళది, చాలా పెద్ద ఫ్యామిలీ, అందరూ కలిసే ఉండేవారు. అయితే వీళ్ళొక్కలే కాకుండా వాళ్ళ చిన్ననాన్నమ్మ వాళ్ళ ఫ్యామిలీ కూడా వీళ్ళతో కలిసి ఉండేది. ఒకరోజు మార్నింగ్ వాళ్ళ నాన్నమ్మ గారికి అస్సలు బాగాలేదు, సీరియస్ కండిషన్. ఆ టైంలోని వాళ్ళ నాన్నగారు ఇంకా అలాగే చిన్నాన్న ఇద్దరు కలిసి హాస్పిటల్కి తీసుకెళ్ళి హాస్పిటల్లోనైతే జాయిన్ చేశారు. అక్కడ డాక్టర్స్ చూసి ఈమెకి అస్సలు బాగాలేదు, కేజీహెచ్కి తీసుకువెళ్ళిపోండి అని చెప్పారు. సో అక్కడి నుంచి కేజీహెచ్కి అయితే తీసుకెళ్ళి అక్కడైతే జాయిన్ చేశారు. సో వాళ్ళ నాన్నగారు ఆఫీస్కి వెళ్ళాలి, వాళ్ళ చిన్నాన్న ఖాళీగా ఉన్నాడు కాబట్టి తనకైతే అప్పచెప్పారు, అమ్మని జాగ్రత్తగా చూసుకో, ఇంటి నుంచి క్యారేజ్ నువ్వే తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వాలి, ఇంకా అలాగే తీసుకువెళ్ళడం అంతా కూడా నీదే బాధ్యత, నైట్ టైం ఇక్కడ స్టే చేస్తానంటే నేను ఏర్పాట్లు చేస్తాను అని అంటే సరే అన్నయ్య అని చెప్పి ఆ రోజు నైట్ అయితే వాళ్ళ బాబాయ్ అక్కడ స్టే చేశాడు. కానీ తనకు అస్సలు నిద్ర పట్టలేదు. చుట్టూ కూడా ఎవరో ఏడుస్తున్నట్టు, చిన్నపిల్లలు ఏడుస్తున్నట్టు ఇలా రకరకాలుగా సౌండ్స్ అయితే వచ్చాయి. నైట్ టైం పడుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు.
సో ఆ నైట్ తను ఏంటంటే ఇంకా పడుకోలేను ఇక్కడ అని డిసైడ్ అయిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంటికి వచ్చి క్యారేజ్ పట్టుకొని వెళ్ళేటప్పుడు వాళ్ళ అన్నయ్యకి అయితే చెప్పేశాడనమాట. అయితే వాళ్ళ అన్నయ్య కూడా ఏంటంటే మన పిన్ని అక్కడే కదా ఉంది, పిన్ని వస్తానన్నది, పిన్ని నైట్ టైం అక్కడ స్టే చేస్తుంది, నువ్వు రిటర్న్ వచ్చేసి క్యారేజ్ ఇచ్చి వాళ్ళకి అని చెప్పేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఆఫీస్కి. ఆ తర్వాత ఈవినింగ్ తను క్యారేజ్ పట్టుకొని వెళ్ళినప్పుడు 6కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాడు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లోనే అక్కడికి వెళ్ళిపోవచ్చు హాస్పిటల్కి. వెళ్ళిన తర్వాత క్యారేజ్ ఇచ్చేసి వాళ్ళిద్దరూ తినిన తర్వాత ఆ క్యారేజ్ పట్టుకొని రిటర్న్ వచ్చేయాలి. సో ఈలోగా రౌండ్స్కి వచ్చిన డాక్టర్ గారు, మీ అమ్మగారికి కొంచెం బాగాలేదు, ఏంటంటే కొన్ని మెడిసిన్స్ చేంజ్ చేయాలి, ఆ మెడిసిన్స్ తీసుకురమ్మని లిస్ట్ ఇచ్చారు. తిన దగ్గర అయితే డబ్బులు ఉండవు, వాళ్ళ అన్ని దగ్గర అయితే ఉంటాయి. అందుకని మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ అన్ని దగ్గర డబ్బులు తీసుకొని ఆ మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొనేసి మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరిగింది. ఈలోగా మధ్యలోనే చావుల మదం అని ఉంటుందండి. అంటే సిండియాకి ఇంకా అలాగే టౌన్కి వెళ్ళే మధ్యలో అనమాట. ఈ చావుల మదం ఏరియా అంటే అందరికీ తెలిసిందే, అక్కడ బరిల్ గ్రౌండ్ అనమాట. క్రిస్టియన్ మతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడే శవాల్ని పూడుస్తూ ఉంటారు. అయితే ఆ ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇప్పట్లో కూడాను నైట్ టైం అయితే ఎక్కువగా ప్రిఫర్ చేయరండి, సింగిల్గా వెళ్ళడానికి ఇష్టపడరు ఎవరు కూడాను. వెనకాల ఏమైనా వస్తాయి అని అంటూ ఉంటారు. అది నిజమే, చాలామందికి ఎన్నో రకాలుగా అక్కడ ఇబ్బందులు అయితే కలిగాయి. నైట్ టైం అక్కడి నుంచి రావడానికి అస్సలు ఎవరు ఇష్టపడరు. ఈ ట్యాబ్లెట్స్ అయితే వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ రిటర్న్ అయ్యే టైంకి 10:30 అయితే అయిపోయిందండి. 10:30 టైంలోని అక్కడి నుంచి రావడానికి తినకైతే వెహికల్ లేదు, సైకిల్ కూడా పట్టుకెళ్ళలేదు. అండ్ వెహికల్ గురించి వెయిట్ చేస్తున్నాడు. ఈలోగా ఒక ఆటో అయితే వచ్చిందనమాట. ఏదో రకంగా ఆటో ఎక్కి వాళ్ళిద్దరే వెళ్తున్న సమయంలో ఈ చావుల మదం ఏరియా దాటే వెళ్ళాలి వాళ్ళు. సో అక్కడికి వచ్చే టైంకి వీళ్ళిద్దరు కూడా దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఏంటంటే ఇద్దరు కూడా యంగ్గా ఉన్నారు అండ్ ఈ చావుల మదం ఏరియా చూసేటప్పటికి ఇక్కడ ఎన్నో రకాలుగా ఇబ్బందులు కలుగుతాయంట అని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఈలోగా వాళ్ళకి ఎదురుగా ఒక ఆవిడ తెల్ల చీరలోని కనిపించింది. ఆటోనైతే ఆపుతుంది. ఆటో అతని కన్నా లోన కూర్చున్న వాళ్ళ బాబాయ్కి మటుకు ఏదో తేడాగా అనిపించింది. వద్దు మనం వెళ్ళిపోదాం తమ్ముడు అంటే, పాపం అండి ఆడకూతురు ఒక్కరిదా ఎందుకు కదా, మనం కూడా తీసుకువెళ్దాం మనతో పాటుగా అని చెప్పి ఆటో అయితే ఆపారంట. ఎక్కడికి వెళ్ళాలి అని అంటే ఇక్కడే దగ్గరలోనే అని చెప్పిందంట ఆవిడ. ఎక్కడ ఏరియా ఎక్కడ అంటే అవేం చెప్పలేదు, కామ్గానైతే కూర్చుందంట ఎక్కి. సో వాళ్ళ బాబాయ్ ఏంటంటే అటు తిరిగి కూర్చున్నారంట, ఈవిడ వైపు చూడకుండా భయంగానే. కొంత దూరం వెళ్ళేసరికి తన కూర్చున్న ప్లేస్ నుంచి కొంచెంగా పక్కకు జరిగి ఇతను పక్కకు అయితే వస్తుందంట. ఇలా వాళ్తుంటే అతనికి చిరాగ్గా అనిపించి కొంచెంగా దూరంగా జరుగుతున్నాడు. ఈలోగా ఇదేదో తేడాగా ఉంది అని చెప్పి చూస్తున్నాడంట. కాళ్ళ వైపు చూస్తుంటే చీర మొత్తం కప్పేసింది, సో దానివల్ల కనిపించలేదు. అయితే చేతుల నిండా మటుకు ఎర్రటి గాజులు అయితే వేసుకొని ఉందంట. ఈలోగా ఆటో అతను ఏదో పెద్ద బండరాయిని తగులుకొని ఆటో మొత్తం తిరగబడిపోయిందంటండి. తిరగబడిపోతే వీళ్ళిద్దరికీ దెబ్బలు తగిలాయి. లేచి చూస్తే ఆటోని తిరగబెట్టి చూస్తే అక్కడ వీళ్ళు ఎక్కించుకున్న అమ్మాయి అయితే లేదంట. ఈ ఇన్సిడెంట్ చాలా టెరిఫైయింగ్గా అనిపించింది, మీతో షేర్ చేశాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే